ప్రేమ, దయ, కనికరముతో, క్షమాపణ గుణముతో తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేయుచున్నారు. ఈ ప్రార్థన ఆయన ఎవరి గురించి మొదలుపెడుతున్నారంటే ఆ చుట్టుపక్కల ఉన్న రోమా సైన్యము కఠిన హృదయముతో వాళ్ళు ఆ సిలువ వేస్తుండగా మరి రోమా సైన్యము గురించి మరి అక్కడ మరి ఆయనే దేవుడని మరి ప్రవచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తల చేత ప్రవచింపజేసిన ఆ ప్రవచనాల ప్రకారము రాబోయే మెస్సయ్య ఆయనే అని గ్రహించలేని ఆత్మీయ గుడ్డితనంలో ఉన్న యూదుల గురించి మరి ఆయన మొదపెడుతున్నట్టు తండ్రికి మనకు గ్రహించగలము. అంటే వారు చేయించిన పాపం, వారు చేయించిన అపరాధమును బట్టి వారి మీద శిక్షను రానివ్వదని వారిని క్షమించమని ఇక్కడ యేసు ప్రభువు తండ్రికి మొదపెడుతున్నట్టు మనము చూడగలమన్నమాట. కనుక ఇక్కడ దేవుడు మనకి నేర్పించే ఒక మంచి ఆధ్యాత్మిక సందేశం ఏమంటే ఆయన్ని ఆ శ్రమకు గురి చేస్తూ ఆ బాధకు గురి చేస్తున్న వారిని క్షమించమని దేవుడు అక్కడ